అండి. పప్పు, తోటకూర, మామిడికాయ కలిపి ఎప్పుడైనా వండారా? వండకపోతే ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. దాకలోకి పప్పు వేసుకొని, కడిగి నీళ్లు వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టి 20 నిమిషాలైతే ఉడికించుకోవాలి. పప్పు చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టి ఉడికించుకోవాలి. మామిడికాయ కూడా ఉడికిందో లేదని పప్పు గుత్తితో చక్కగా నేముకుంటే మామిడికాయ కూడా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకొని తోటకూర వేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని, దగ్గర మరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దగ్గరికి అయిపోతుందండి పప్పు అనేది. అలాంటప్పుడు తాలింపు కోసం కళాయిలోకి కొద్దిగా ఆయిలు, పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి, కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకొని తాలింపు అనేది చక్కగా ఫ్రై చేసుకొని పప్పులో వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి పప్పు, తోటకూర.